నిమిషాలకే వెంటనే బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్ అది. అశోక్ ఎలా చూడాలి ఆ రియాక్షన్ని? ఖచ్చితంగా అంటే లైట్ తీసుకుంది అని అనటానికి వీల్లేదు. లైట్ తీసుకుంటే నీకు అంత ఘాటుగా అంత విమర్శిస్తూ అంత వ్యంగ్యంగా ఆ పోస్ట్ పెట్టకూడదు కదా. లైట్ తీసుకుంటే అసలు పట్టించుకోకూడదు, భయపడుతున్నారని అర్థం. నీకు ఇక్కడ కవిత పెట్టే పార్టీ కవిత స్పీచ్కి బీఆర్ఎస్ నేతల గుండెల్లో వణుకు పుట్టిందని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేరుగా కన్న తండ్రిని టార్గెట్ చేస్తుందని, బీఆర్ఎస్ అధినేతని టార్గెట్ చేస్తుందని, 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ తీసుకురావడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తిని ఇవాళ టార్గెట్ చేస్తూ ఇంత ఘాటుగా మాట్లాడుతుందని, ఆయన కడుపును పుట్టిన కూతురే ఇంత పబ్లిక్గా విమర్శిస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించరు. సో ఆ కడుపు మంట విమర్శల్ని పెద్దగా నిజానికి మీరన్నాడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లెటర్ రాసినప్పుడు పార్టీ పెడుతున్నారన్న మాటలప్పుడు బీఆర్ఎస్ పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కానీ టీఆర్ఎస్ అని అనగానే మీరు అన్నట్టు ఘాటుగానే, అంటే బాధలోనే పెట్టినట్టుగా ఉంది, ఘాటుగానే, అంటే లైట్ తీసుకోలేదు అనే విషయం ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డే. ఆల్మోస్ట్ మన పార్టీని టార్గెట్ చేస్తుంది ఆమె. సో బహుశా టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెట్టే అవకాశం ఉందన్నట్టుగా ఏమన్నా కొంత సమాచారం ఉందేమో. నేను లీక్ కాదు అనుకున్నాను, వచ్చి ఉండదు. అందుకని ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఆ పేరుతో ఇవి ఎతికి పట్టుకుని ఇంత అంటే టీఆర్ఎస్ పేరుతోనే మళ్ళీ కవిత వస్తుంది కాబట్టి ఒరిజినల్ టీఆర్ఎస్కి ఇది డూప్లికేట్గా వస్తుందని అన్న అర్థం వచ్చేలా కోల్గేట్ని డూప్లికేట్ కూల్గేట్ వచ్చిందని, బిస్లరీకి డూప్లికేట్ ఏంటది బ్రిస్లీయా, సేమ్ అదే లోగోతో ఉన్నట్టుగా ఫేక్ ప్రొడక్ట్స్ ఇట్లా వస్తాయని కామెంట్ కూడా పెట్టారు. రెండో ట్వీట్ కూడా ఉంది, ఒకసారి పెట్టండి. ఎందుకంటే ముందు ఇదంతా పెట్టారు కదా టెక్స్ట్, ఒరిజినల్ బ్రాండ్స్కి ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదని పెట్టి తర్వాత ఎందుకో ఆ టెక్స్ట్ తీసేశారు. ఓకే, ఇక్కడ మీరు గమనించారా, అది టెక్స్ట్ తీసేశారు. టెక్స్ట్ తీసేసి ఏమని పెట్టారంటే తర్వాత ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినల్ అని మార్చారు. ఓకే, ఈ ట్వీట్ని మళ్ళీ ఎస్ కరెక్ట్ మనకు కనబడుతుంది, ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని మార్చారు. ఆ ట్వీట్ని మళ్ళీ తీసేశారు, దాన్ని తీసేశారు. ఓకే, సో తీసేశారు, దానికి ట్యాగ్ లేదు తీసేశారు. తీసేసి ఆ టెక్స్ట్ అంతా తీసేసి ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని పెట్టారు. అంటే డైరెక్ట్గా అన్నాడు, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా ఎవరికి తగలాలో ఎవరిని ఉద్దేశించి అన్నారో వాళ్ళకి డైరెక్ట్గా. మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్వీట్ కూడా చేశారు. నాప్టోల్ పార్టీస్ అంట, ఏకంగా కవిత ఫోటో పెట్టి, సో సారీ ఇది వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ కాదు, ఇక ఆటోమేటిక్గా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి వస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ కాదు, బీఆర్ఎస్ న్యూస్ పేరుతో వాళ్ళు ట్వీట్ చేశారు. నాప్టోల్ పార్టీస్ అని పెట్టి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన అని బీఆర్ఎస్ న్యూస్ పేరుతో కారు గుర్తుతో ఉన్న అకౌంట్లోంచి పెట్టారు. ఇది ఒరిజినల్ కాదు, ఎందుకంటే బ్లూటిక్ కూడా లేదు కాబట్టి దాన్ని మనం పరిగణలోకి ఇది ఒరిజినల్ అఫీషియల్ పార్టీది, ఇది మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మనం. సో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, అంటే ఒరిజినల్ టీఆర్ఎస్ ఎప్పటికీ ఒరిజినలే. తర్వాత వచ్చిన ఈ ఏదైతే ఇప్పుడు కవితక్క పార్టీ అది డూప్లికేట్ అన్నట్టుగా, అంటే కోల్గేట్కి కూల్గేట్ లాగా టీఆర్ఎస్కి కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ కూల్గేట్ లాంటిదని అర్థం. ఒరిజినల్ టీఆర్ఎస్ బిస్లరీ అయితే ఇప్పుడు కొత్తగా పెట్టిన పార్టీ బిస్లియా, ఆ డూప్లికేట్ అన్నట్టుగా. సో పేరు గురించి అప్పుడే బీఆర్ఎస్లో కొంత కలవరపాటు ఉంది అనే విషయం. ఎందుకంటే మీకు ఆమె ఎప్పుడైతే దాడి చేసిందో, ఆమె ఎప్పుడైతే దాడి మొదలుపెట్టిందో బీఆర్ఎస్ మీద, బహుశా కేసీఆర్ మీద ఈ రకమైన దాడి చేస్తుందని ఎవరు కూడా ఊహించుండరు. గణేష్ నిజంగా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇట్లా బీఆర్ఎస్ ఇమ్మీడియట్గా ఆవిడ స్పీచ్ అవ్వకముందే, స్పీచ్ కన్క్లూడ్ కాకముందే ఇదిగో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, ఇట్లాంటి ఫేక్ పార్టీలు వస్తుంటాయి అన్నట్టుగా, ఫేక్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అన్నట్టుగా ఇంత వ్యంగ్యంగా ట్వీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈరోజు మీటింగ్కి సంబంధించి చూస్తే అన్నీ కూడా ఒక ఎక్స్పెక్ట్ చేయలేనివే. అంటే ఒకటి టీఆర్ఎస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం ముందే నుంచే, ఎందుకంటే ఆ టీఆర్ఎస్ పార్టీ కోసం చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్ఎస్ ఎవరికి పోతుంది, గతంలో కూడా కేటీఆర్ కూడా మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా వచ్చిన తర్వాత నష్టపోయాం కాబట్టి ఆ టీఆర్ఎస్ అనేది ఉంటే బాగుండేది అనేది ఇండికేషన్ ఇచ్చారు. అంతకంటే ముందు కవిత ఎందుకు మీడియాతో మాట్లాడుతూ ఎందుకు మేము టీఆర్ఎస్గా ఉండకూడదనే సంకేతాన్ని దాదాపుగా 15 రోజుల క్రితమే ఆవిడ చెప్పిన సందర్భం మనకు కనిపించింది. ఇవన్నీ చూస్తే ఈ రోజున ఆవిడ మాట్లాడిన మాటలు అంటే దాదాపుగా ఆవిడ ఎజెండా కాకుండా మిగతా అంశాలపైన మాట్లాడిన మాటలు చూస్తుంటే కేసీఆర్ పైన ఈ స్థాయిలో ఆవిడ ఇంత దాడి చేస్తుందా, నిజంగానే దాడి అనే చెప్పాలి.
తండ్రిని ఒక్క మాట కూడా అనకుండా తండ్రి చుట్టూ ఏదో జరుగుతుంది కాబట్టి తండ్రిని ఆయనకి అన్యాయం జరుగుతుంది, ఆయన్ని తప్పుదో పట్టిస్తున్నారని ఇప్పటివరకు మాట్లాడిన కవిత ఈ రోజున పార్టీ ఆవిష్కరణ సభలో మాట్లాడిన మాటలు అనేవి నిజంగానే తండ్రి పైన ఒక దాడిగానే మనం చెప్పాలి. అంటే ఏ స్థాయిలో అంటే ఇప్పటికొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమానికి ముందు తర్వాత కూడా ఏ రాజకీయ నాయకుడు సాహసించిన అన్ని మాటలు ఆవిడ కూతురుగా ఆ హక్కుతో అందో లేకపోతే ఒక ప్రతిపక్షమైన ఒక కీలకమైన పార్టీ ఆవిర్భావానికి ముందు ఆవిడ ఒక పార్టీ నేతగా అందో తెలియదు, కానీ అంత ఘాటైన పదాలని ఆవిడ ఉపయోగించింది. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేండి. ఇంతకంటే ఒకసారి టీఆర్ఎస్ అని వచ్చిన తర్వాత పార్టీ పేరు ఆ పార్టీ నుంచి అఫీషియల్ ఏదైతే హ్యాండిల్స్ ఉన్నాయో అందులోంచి వచ్చిన ఆ విమర్శలు చూస్తుంటే అంటే కాల్గేట్ పేస్ట్కి బదులుగా డూప్లికేట్ అని లేకపోతే బిస్లరీకి బదులుగా డూప్లికేట్ అని చూస్తుంటే ముందుగానే ఏదైతే మీడియా కూడా మనం బిగ్